1960s లో అమెరికన్ కార్ కంపెనీ అయిన ఫార్డ్ కి ఇటాలియన్ కార్ కంపెనీ అయిన ఫెరారీకి మధ్యలో ఒక క్లాష్ వస్తుంది. అది ఒక స్పీడ్ వార్ గా మారుతుంది. ఈ రెండు కంపెనీస్ మధ్యలో ఒక రేసింగ్ యుద్ధమే జరుగుతుంది. ఈ యుద్ధం దేని వల్ల జరిగింది, ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు అనేది ఫార్డ్ వర్సెస్ ఫెరారీలో చాలా క్లియర్ గా చూపించారు. కేవలం ఫార్డ్ దీన్ని ఇగోతో అట్లాగే తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి రేసింగ్ ఆడటం జరుగుతుంది. అప్పటికే రేసింగ్ కార్ లో లెజెండ్ గా ఉన్న ఫెరారీకి ఇది పెద్ద ఛాలెంజ్ కాకపోయినా అప్పటికే తన ఆత్మగౌరవాన్ని తన ఇగోని కోల్పోయిన ఫార్డ్ కంపెనీకి మాత్రం పెద్ద ఛాలెంజ్ గా మారుతుంది. ఈ రేసింగ్ వార్ మధ్యలోకి ఒక హీరో ఎంటర్ అవుతాడు. ఆ హీరోని ఏ కంపెనీ మోసం చేసింది, ఈ రోజు వీడియోలో మనం కంప్లీట్ గా ఈ సినిమాని బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ సినిమాలో డీల్స్, బేట్రాయలు, పాలిటిక్స్, ఫ్రెండ్షిప్, అట్లాగే సాక్రిఫైస్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఇట్లా అన్ని ఎమోషన్స్ దీనిలో మిక్స్ అయి ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఇంజిన్ స్టార్ట్ చేద్దాం. సీట్ బెల్ట్స్ అన్ని పెట్టుకుని రెడీగా ఉండండి. 1960s లో ఫార్డ్ కంపెనీ సేల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. దాని సిఇఓ అయిన హెన్రీ ఫోర్డ్ కంపెనీ సేల్స్ ని అలాగే కంపెనీ ఇమేజ్ ని ఎలాగైనా మంచి స్థాయికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ పర్టికులర్ టైంలో ఫెరారీ కంపెనీ ఫైనాన్షియల్ గా చాలా వీక్ గా ఉంటుంది. ఫెరారీ తన కంపెనీని అమ్మేసేయాలని డిసైడ్ అవుతుంది. ఈ ఫార్డ్ కంపెనీ ఫెరారీ కంపెనీని కొనే ఆలోచనలో ఎట్లీ వెళ్ళడం జరుగుతుంది. ఈ ఎట్లీ వెళ్ళినప్పుడు ఇక్కడ జరిగిన డిస్కషన్ లో ఎంజో ఫెరారీకి ఆ డీల్ అనేది నచ్చదు. సో డీల్ అనేది క్యాన్సిల్ చేస్తాడు. కొంచెం స్టోరీలోంచి బయటకు వచ్చి చూస్తే అసలు ఎందుకు డీల్ క్యాన్సిల్ చేశాడు అనేది మీరు సెర్చ్ చేసి చూస్తే ఫెరారీ కంపెనీలో సేల్స్ వల్ల వచ్చే ప్రతి అమౌంట్ ని వీళ్ళు రేసింగ్ లోనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఆ విధంగా కంపెనీని డెవలప్ చేయాలని చూస్తూ ఉంటారు. సో ఈ ఆస్పెక్ట్ లో చూస్తే ఇక్కడ ఫార్డ్ కంపెనీ ఫెరారీని అడిగేది ఏంటంటే టోటల్ కంప్లీట్ ఓనర్షిప్ మొత్తం ఫార్డే కనుక్కుంటుంది అని జరుగుతుంది. ఫెరారీ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు అమెరికన్ ఓనర్షిప్ ని అట్లాగే అమెరికన్ సేల్స్ మొత్తాన్ని వాళ్ళు తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో ఫెరారీ అనుకుంటుంది. కానీ ఫార్డ్ ఉద్దేశం అది కాదు. ఫార్డ్ టోటల్ కంపెనీ మొత్తాన్ని వాళ్ళు ఓన్ చేసుకోవాలి, రేసింగ్ లో డెసిషన్స్ కూడా వాళ్లే తీసుకోవాలి అన్న ప్రపోజల్ పెట్టడంతో మంత్స్ నెగోషియేషన్ జరిగిన తర్వాత ఎంజో ఫెరారీ నో అన్న వాడితో డీల్ అక్కడ క్యాన్సిల్ చేస్తాడు. సో ఇక్కడ చిరెత్తుకు వచ్చిన ఫార్డ్ కంపెనీ ఎలాగైనా ఫెరారీని దెబ్బ కొట్టాలి అన్న ఇగోతో అట్లాగే తన ఆత్మగౌరవం దెబ్బతిన్న కారణంతో ఫెరారీని ఓడించాలి అని లీమాన్స్ రేసింగ్ కి రెడీ అవ్వాలని డిసైడ్ అవుతుంది. స్టోరీలోకి వెళ్ళి మాట్లాడుకుంటే సో దీని వల్ల హెన్రీ ఫోర్డ్ టు ఈగో బాగా దెబ్బతింటుంది. ఫార్డ్ కంపెనీలో అప్పటికే మంచి రేసర్ గా కొనసాగుతున్న క్యారల్ షెల్బీని ఈ రేసింగ్ గురించి మాట్లాడడానికి పిలుస్తారు. యాక్చువల్ గా షెల్బీ ఫార్మర్ రేసర్ అయినప్పటికీ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల రేసింగ్ స్టాప్ చేస్తాడు. ఈ రేసింగ్ కి సంబంధించిన బాధ్యత అంతా షెల్బీ కప్ చెప్తారు. సో షెల్బీకి ఇప్పుడు ఒక మంచి రేసర్ కావాలి. దీనికోసం అతనికి తెలిసిన ఒక బెస్ట్ డ్రైవర్ గా ఉన్న కెన్ మైల్స్ దగ్గరికి వెళ్తాడు. తన గురించి మాట్లాడుకుంటే ఒక బెస్ట్ ఫ్యామిలీ మ్యాన్. తనకి ఫ్యామిలీతో ఉన్న అటాచ్మెంట్ సినిమాలో చాలా బాగా చూపించారు. కార్ ని ఎంత పర్ఫెక్ట్ గా అయితే డ్రైవ్ చేయగలడో తన ఫ్యామిలీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు స్టోరీలో. కానీ ఇతను కార్పొరేట్ పాలిటిక్స్ గురించి అస్సలు అనుభవం ఉండదు. తనకి తెలిసిందల్లా ఒకటే, అగ్రెసివ్ గా డ్రైవ్ చేయడం, పర్ఫెక్షన్ గా ఉండటం, హానెస్ట్ గా ఉండటం. కానీ ఇలాంటి వ్యక్తిని కార్పొరేట్ పాలిటిక్స్ లోకి తీసుకొచ్చి అతని జీవితాన్ని ఎంత నాశనం చేశారు పోను మనకు స్టోరీలో అర్థమవుతుంది. అసలు స్టోరీ అంతా ఎక్కడి నుంచే మొదలవుతుంది. షెల్బీకి ఒక రేస్ ట్రాక్ అనేది అవసరం. రేస్ కార్ ని కూడా పర్ఫెక్ట్ గా బిల్డ్ చేయడం అనేది తన డ్యూటీ. తన డ్యూటీలో భాగంగా ఫార్డ్ GT40 Mark II ని కెన్ మైల్స్ కి ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఇక్కడ నుంచి వీళ్ళు దీని మీద ప్రయోగాలు చేసి దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది రెక్టిఫై చేయడం, మెకానికల్ ఫీడ్బ్యాక్, రేస్ ట్రాక్ మీద దీని పెర్ఫార్మెన్స్ ని చెక్ చేయడం, దీని డైనమిక్స్ ని పర్ఫెక్ట్ రేంజ్ కి తీసుకురావడం, ఇవన్నీ చాలా టైం టేకింగ్ తీసుకుంటాయి. కార్ ని ఫాస్ట్ గా డ్రైవ్ చేయాలి, అలాగే 24 hours కారు పెర్ఫార్మెన్స్ ఏమీ తగ్గకూడదు, అట్లాగే ఇంజిన్ హీట్ అవ్వకూడదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని వీళ్ళు స్లోగా రెక్టిఫై చేసుకుంటూ వస్తారు. ఇవన్నీ పర్ఫెక్ట్ గా సెట్ చేసిన తర్వాత కార్ ని ఫస్ట్ టెస్టింగ్ తీసుకెళ్తారు. ఫస్ట్ టెస్టింగ్ ట్రాక్ మీద రన్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఇంజిన్ ఓవర్ హీట్ అవుతుంది, బ్రేక్స్ ఫెయిల్ అవుతాయి, ఏరోడైనమిక్స్ చాలా వీక్ గా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని మళ్ళీ రెక్టిఫై చేయడం. GT40 Mark II లో కెన్ మైల్స్ పాత్ర ఎంత ఉందనేది మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. తను కనుక ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని రెక్టిఫై చేయకపోతే ఆ కార్ రేస్ కి ఏ విధంగా కూడా పనికిరాదు. ఆ విషయం షెల్బీకి కూడా బాగా తెలుసు. సో వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ చాలా బాగుంటుంది. ఒక బెస్ట్ ఫ్రెండ్షిప్ ని ఇక్కడ మనం చాలా క్లియర్ గా చూపిస్తారు. ఒక పర్టికులర్ సీన్ లో వీళ్ళిద్దరు కొట్టుకుంటారు కూడా. ఆ సీన్ కూడా చాలా కామెడీగా చూపిస్తారు. కొన్ని పర్టికులర్ సీన్స్ లో తన వైఫ్ కూడా ఇతన్ని చాలా మోటివేట్ చేస్తుంది. తన బాబుతో కూడా బెస్ట్ బాండింగ్ ఉంటుంది. ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న హెన్రీ ఫెరారీ 2 కూడా కార్ ను చెక్ చేయడానికి వస్తాడు. ఓ పర్టికులర్ సీన్ లో షెల్బీ దాన్ని డ్రైవ్ చేసి చూపిస్తాడు. కార్ లోనే ఉండి హెన్రీ ఫోర్డ్ ఎమోషనల్ గా అయినట్టు ఓ పర్టికులర్ సీన్ చూపిస్తారు. ఇవన్నీ సెట్ చేసిన తర్వాత ఫైనల్ టెస్ట్ కి వీళ్ళు రెడీ అవుతారు. 1966 లీమాన్స్ రేస్ అనేది స్టార్ట్ అవుతుంది. కంటిన్యూస్ గా వెహికల్స్ 24 hours రన్ అవ్వాలి. ఇక్కడ ఫెరారీ 3 కార్లు నింపుతుంది, అట్లాగే ఫార్డ్ కూడా 3 కార్లు నింపుతుంది. నైట్ టైం రెయిన్ సీన్స్ ఉంటాయి, చాలా సినిమాటిక్ గా ఉంటాయి, క్లాషెస్ అవుతా ఉంటాయి, ఇంజిన్ స్ట్రెస్ తీసుకున్నట్టు ఫుల్ టెన్షన్ గా ఉంటది. కొన్ని సీన్లు అయితే 2 ఫెరారీ కార్స్ అవర్స్ గ్యాప్ లో 2 కార్స్ ఫెయిల్ అవుతాయి. సో దీని వల్ల ఫార్డ్ కి చాలా ప్లస్ అవుతుంది. ఇంకా మిగిలిన ఒకే ఒక కార్ తో ఫెరారీ రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కెన్ మైల్స్ కి చాలా ప్లస్ అయిన పాయింట్ ఏంటంటే ఆ కార్ లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ తెలుసు, ఇంచ్ టు ఇంచ్ అతను చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాడు. ఒకనొక సిచ్యువేషన్ లో కారు డోర్ ఓపెన్ అయిపోతుంది, అది లాక్ పడదు. అయినా సరే ఒక ల్యాబ్ మొత్తం అలాగే తిరిగి వస్తాడు, ఏం ప్రాబ్లం లేకుండా. కారికి సంబంధించిన 2 కార్స్ ఫెయిల్ అయిపోయినాయి, ఒక్క కార్ తో మాత్రం యుద్ధం చేస్తుంది. ఇక్కడ 3 కార్లు ఫార్డ్వి ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి, అవి కూడా ఒక ల్యాబ్ అడ్వాన్స్డ్ గా ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకుని ఫార్డ్ కంపెనీ తన పాలిటిక్స్ మొదలు పెడుతుంది. మిగిలిన 2 ఫార్డ్ కార్స్ తో కంపేర్ చేస్తే కెన్ మైల్స్ డ్రైవ్ చేస్తున్న ఫార్డ్ కారు చాలా ముందుంటుంది రేస్ లో. ఇవేవి తెలియని
షెల్బీ అట్లాగే మైల్స్ వాళ్ళు వాళ్ళ పనిలో నిమగ్నం అయిపోయి ఉంటారు. అక్కడ ఉన్న ల్యాండ్ కి ఫోన్ చేసి 10 మైల్స్ ని స్లో డౌన్ చేయమని చెప్తారు. దీని అర్థం అదే. ఇది చూసిన షెల్బీకి కోపం వస్తుంది. నా ప్రేమేం లేకుండా మీరు కార్ ని స్లో డౌన్ ఎందుకు చేయమన్నారని ఇక్కడ ఉన్న వాళ్ళ మీద విరుచుకుపడతాడు. తర్వాత షెల్బీని పిలిచి వాళ్ళ చెత్త పాలిటిక్స్ గురించి అప్పుడు రివీల్ చేస్తారు. ఆ విషయం షెల్బీ స్వయంగా మైల్స్ తో చెప్తాడు, నిన్ను కార్ స్లో డౌన్ చేయమంటున్నారు అని. కానీ మైల్స్ అవేవి పట్టించుకున్నట్టు కనిపిస్తాడు కానీ తనలో దాన్ని సెల్ఫ్ కంట్రోల్ తెచ్చుకుని కార్ ని స్లోగా డౌన్ చేస్తాడు. డ్రైవింగ్ లో పొజిషన్ రావడానికి కూడా తను ఎంత సాక్రిఫైస్ చేశాడో దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని రెక్టిఫై చేసింది అతనే. ఒకనొక స్టేజ్ లో అది బ్రేక్స్ ఫెయిల్ అయ్యి బ్లాస్ట్ అయ్యే సిచ్యువేషన్ కూడా వెళ్తుంది. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రిస్క్ తీసుకున్న కెన్ మైల్స్ కి దక్కిన సన్మానం ఇదే. అయినా సరే ఏం చేయడు, పెయిన్ ఫీల్ అవుతాడు, కార్ ని స్లో డౌన్ చేస్తాడు. ఇదే ఫార్డ్ 30 ప్లాన్. వాడికి కావాల్సింది ఏంటంటే ఇక్కడ 3 కార్లు కూడా 1, 2, 3 ప్లేస్లు కూడా వాళ్ళకే కావాలి. 3 కార్లు ఎట్ దట్ సేమ్ టైం ఒకేసారి విన్నింగ్ లైన్ క్రాస్ చేయాలి. అదే వీళ్ళ ప్లాన్. కార్ ని స్లో చేస్తాడు. తనకి చాలా దూరంలో ఉన్న 2 కార్స్ కూడా ముందుకు వస్తాయి. ఈ 3 కార్స్ ఒకేసారి కలిసి విన్నింగ్ ట్రాక్ మీదకి వెళ్లి రేస్ అనేది గెలుస్తారు. ఫస్ట్ ప్రైజ్ కూడా ఇక్కడ 10 మైల్స్ కి ఇవ్వచ్చు. కానీ వార్డ్ చేసిన చెత్త పని ఏంటంటే, సో రేస్ అయిపోతుంది, కార్స్ అన్ని పక్కన పెడతారు. ఇతను కార్ లోంచి స్లోగా దిగుతూ ఉంటాడు. ఇతను బ్యాక్ సైడ్ ఉన్న బ్రూస్ మెక్లెన్ కార్ దగ్గరికి జనాలందరూ పరిగెత్తూ ఉంటారు. మీడియా గానీ కంపెనీస్ గానీ ఇవన్నీ కూడా అతని దగ్గరికి వెళ్తాయి. ఫస్ట్ విన్నర్ గా బ్రూస్ మెక్లెన్ డిక్లేర్ చేస్తారు. ఎందుకు అంటే డిపెండ్స్ అపాన్ ట్రాక్ స్పీడ్ క్యాలిక్యులేషన్ వల్ల అతనికి ఇస్తారు. దాన్ని కూడా ఒక సింపుల్ గా ఒక పెయిన్ఫుల్ నవ్వుతో యాక్సెప్ట్ చేస్తాడు. నిస్సహాయంగా స్టేడియం బాల్కనీ వైపు చూసిన కెన్ మైల్స్ కి అక్కడ బాల్కనీలో ఎంజో ఫెరారీ కనిపిస్తారు. సినిమా మొత్తానికి హైలైట్ సీన్ ఇదే. ఎందుకంటే అక్కడ ఒక్క సింగిల్ డైలాగ్ కూడా ఉండదు వాళ్ళిద్దరి మధ్యలో. కానీ ఎంజో ఫెరారీ లాంటి గొప్ప వ్యక్తి తన హ్యాట్ తీసి ఒక నోట్ సిగ్నల్ ఇస్తాడు. మైల్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఇతను కూడా ఒక నోట్ సిగ్నల్ ఇస్తాడు. ఈ పర్టికులర్ సీన్ సినిమా మొత్తానికి పీక్స్ లో ఉంటుంది. ఎందుకంటే ఎంజో ఫెరారీ నువ్వు మోసపోయావు లేదా నేను మోసం చేశారన్నట్టు కెన్ మైల్స్ దాన్ని అగ్రీ చేస్తున్నట్టు. కానీ ఈ సీన్ లో కెన్ మైల్స్ ఇది కాదు హైలైట్, ఎంజో ఫెరారీ ఇది. ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని లీడింగ్ కంపెనీకి సీఈఓగా ఉన్న ఎంజో ఫెరారీ ఆఫ్టర్ ఆల్ ఒక రేసర్ లేదా ఒక డ్రైవర్ ని చూసి రెస్పెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దాని ద్వారా కెన్ మైల్స్ కి అపారమైన గౌరవం వచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ రేస్ లో కెన్ మైల్స్ గెలుచుంటే వరల్డ్ లో ఫస్ట్ పర్సన్ అయ్యేవాడు. అప్పటికే ఆయన డేటోన్ 24 అవర్స్ రేసింగ్, సెర్బింగ్ 12 అవర్స్ రేసింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈ రేస్ లో కూడా అతనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చుంటే వరల్డ్ లో ఫస్ట్ రేసర్ అయ్యేవాడు అయిన. కానీ ఒక పర్ఫెక్ట్ డ్రైవర్ కావాల్సింది విన్నింగ్ కాదు. ఎప్పుడు తను ఏ రకమైన పెర్ఫార్మెన్స్ ట్రాక్ మీద ఇచ్చాడనేది మాత్రమే ఆ రేసర్ కన్సిడర్ చేస్తాడు. ఇంత ద్రోహం జరిగిన తర్వాత కూడా కెన్ మైల్స్ ఫార్డ్ లోనే కొనసాగుతాడు. కొన్నాళ్ళ తర్వాత ఒక కార్ ని టెస్ట్ డ్రైవ్ చేసే క్రమంలో బ్రేక్స్ ఫెయిల్ అయ్యి కెన్ మైల్స్ ఒక క్రాష్ లో చనిపోతారు. ఈ విధంగా సినిమా ఎండ్ అవుతుంది. కెన్ మైల్స్ లాగా ప్రతిఫలాలను ఆశించకుండా ఎవరికి పడితే వాడికి సాయం చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. జై హింద్.